తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీపై కొనసాగుతోంది పోలీసుల గాలింపుకు సంబంధించినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు, అటవీ శాఖ, ఇతర స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అధికారులు అంతా కూడా నిమగ్నమై పాపను గాలించేటటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దాదాపుగా జూన్ 8న కనిపించకుండా పోయినటువంటి, జూన్ 6న కనిపించకుండా పోయినటువంటి జ్ఞానేశ్వరికి సంబంధించి చూస్తే కనుక ఇప్పటి వరకు దాదాపుగా కూడా జూన్ నెల ముగింపుకు వచ్చినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా పాప ఆచూకీ తెలియకపోవడంతో తీవ్రంగా కూడా ఆందోళన చెందుతున్నారు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు సంబంధించి. అయితే అసలు సీసీటీవీ ఫుటేజ్లో పాప ఇంటి నుంచి ఒక తోట మార్గంలో బయటకు వెళుతున్నటువంటి, పరుగులు తీస్తూ బయటకు వెళుతున్నటువంటి ఒక దృశ్యం మినహా ఇప్పటి వరకు ఎలాంటి పాపకు సంబంధించినటువంటి ఒక సమాచారం అనేటటువంటిది, అప్డేట్ అనేటటువంటిది రాకపోవడంతో అధికారులు కూడా తలమునకలైనటువంటి పరిస్థితి ఈ కేసులో. అయినప్పటికీ కూడా ఎలాంటి పురోగతి సాధించలేకపోవటం అనేది ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి తీరుంది. పోలీసులు, అటవీ శాఖ మొదటగా ఆ చుట్టుపక్కల ప్రాంతం, ఆ గ్రామానికి సంబంధించినటువంటి ప్రాంతం, ఆ అటవీ ప్రాంతం, ఆ తోటకు సంబంధించినటువంటి ప్రాంతంలో మాత్రమే పామాయిల్ తోటకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో మాత్రమే గాలింపు చేపట్టారు. అయితే ఆ ప్రాంతంలో ఎలాంటి అపాయం జరిగినటువంటి సీన్ కావచ్చు, లేదంటే అక్కడ ఆ ప్రాంతంలో చిక్కుబడిపోయినటువంటి పరిస్థితులు కావచ్చు, ఏ కోణంలో దర్యాప్తు చేసినప్పటికీ కూడా అటు జంతువులు ఆ పాపను తీసుకొని వెళ్ళాయా, లేదంటే ఏదైనా అపాయం సంభవించిందా, లేదంటే కనుక ఆ యొక్క తోట చుట్టుపక్కల ప్రాంతం, అడవి ప్రాంతానికి సంబంధించినటువంటి, కొండ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతంలోనే మిస్ అయిందా అనేటటువంటి కోణంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా అవకాశం లేకుండా పోయింది. పలు రకాలుగా సైంటిఫిక్గాను, అలాగే ఏదైతే మానవీయ కోణంలోనూ చూసినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ నుంచి పాపను ఎవరైనా తీసుకొని వెళ్ళారా అనేటటువంటి కోణంలో కూడా చూస్తే జీడిపెక్కలు ఏరుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఆ ప్రాంతానికి వస్తారు అనేటటువంటి ఒక సమాచారం ఉండటంతో ఆ రోజు ఆ ప్రాంతానికి ఎవరు వచ్చారు అనేటటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేసి కొంతమందిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ జరిపినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు అక్కడ సెల్ టవర్స్కు సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సెల్ టవర్ నుంచి వచ్చినటువంటి సిగ్నల్స్ ఆధారంగా ఎవరెవరు ఆ ప్రాంతంలో సంచరించారు ఆ రోజు అనే కోణంలో కూడా ఆ సెల్ ఫోన్ యొక్క ఒక కాల్కు సంబంధించిన, సిగ్నల్స్కి సంబంధించినటువంటి కొన్ని ఆధారాల ద్వారా కూడా కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టు ఉంది సమాచారం. ఇక అది కాదు అనుకుంటే కనుక చుట్టుపక్కల ప్రాంతాలకు ఎవరైనా తీసుకొని వెళ్ళిపోయారా అని అంటే కనుక ఆ కోణంలో కూడా చూడటం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి ఆ గ్రామానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రధాన రహదారుల్లో ఉన్నటువంటి కొన్ని సీసీటీవీ ఫుటేజీల ద్వారా కూడా పరిశీలించడం జరిగింది. ఇక బస్ స్టాండ్స్, ఏదైతే ప్రాంతం తునికి సంబంధించినటువంటి ఆ చుట్టుపక్కల సిహెచ్ అగ్రహారానికి సంబంధించినటువంటి ప్రాంతం నుంచి ఈ ప్రాంతాలకైతే బస్ స్టాండ్ సౌకర్యాలు ఉన్నాయో ఆ యొక్క బస్ స్టాండ్లన్నింటిలో కూడా సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించినటువంటి సమాచారాన్ని చూడటం జరిగింది ఇప్పటికే. కానీ ఎలాంటి ఆనవాళ్లు కూడా, ఎలాంటి జాడ కూడా తెలియని పరిస్థితి ఉందనేటటువంటిది సమాచారం ఉంది. ఒకటి మాత్రం పోలీసులు చెప్తున్నారు, పాపకు హాని జరిగింది, పాపకు ఏదైతే ప్రాణహాని జరిగింది అనేటటువంటిది మాత్రం లేదు అనేది మాత్రం కన్ఫామ్గా పోలీసులు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ అపాయం జరిగితే కనుక ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే డెడ్ బాడీ అయినా లభించి ఉండేది, లేదంటే కనుక పాపకు సంబంధించినటువంటి ఏవైనా కొంత అవశేషాలైనా లభించేవి, ఏమైనా గుర్తులైనా తెలిసేది. కానీ ఇంత జల్లెడ పట్టినప్పటికీ కూడా ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్కు సంబంధించి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి, అలాగే స్టేట్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి రెండు బృందాలు కూడా తమ యొక్క శక్తియుక్తులకు సంబంధించి, తమ యొక్క ఏదైతే టెక్నికల్ సామాగ్రితో కూడినటువంటి డ్రోన్స్ కావచ్చు, అలాగే మరేదైనా పాప మెడలో ఒక చిన్న మెటల్ గొలుసు ఉండటంతో కనీసం ఆ మెటల్ గొలుసుకు సంబంధించినటువంటి ఆధారాలైనా లభిస్తాయేమోనని మెటల్ డిటెక్టర్లతో కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, పొలాలు కావచ్చు, అటవీ ప్రాంతం కావచ్చు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మెటల్ డిటెక్టర్లతో చెక్ చేయడం జరిగింది. అలాగే డ్రోన్లతో చెక్ చేయడం జరిగింది. అలాగే కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్లో కూడా చిన్న చిన్న బొమ్మలను అక్కడక్కడ ఏర్పాటు చేసి
వాటి కోసం ఏదైనా జంతువులు వస్తాయా, లేదంటే వాటి కోసం ఏదైనా గుర్తు తెలియనటువంటి ఎవరైనా వస్తారా అనేటటువంటిది కూడా చూడటం జరిగింది. ఇక మరోవైపు చూస్తే గనక ఆ చుట్టుపక్కల అపాయంగా ఉన్నటువంటి బోరుబావులు వెతకటం జరిగింది. ఇక చుట్టుపక్కల ఉన్నటువంటి పొదలు, ముళ్ళ పొదలకు సంబంధించి గుబురుగా ఉన్నటువంటి అటవీ ప్రాంతానికి సంబంధించిన ప్రాంతాలు కూడా వెతకటం జరిగింది. ఇవన్నీ కూడా చూసినప్పటికీ కూడా జూన్ 6 నుంచి ఇప్పటి వరకు చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ అనేటటువంటిది కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు అనేటటువంటిది కూడా సమాచారం. పోలీసులకు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి డ్రోన్లు, డాగ్ స్క్వాడ్లు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పామాయిల్ తోటలు, చెరువులు, గుంటలు, ఇతర ప్రాంతాలన్నీ కూడా గాలింపు చేయడం జరిగింది. ఒక్క సీసీటీవీ ఫుటేజ్ అనేది ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారం. ఈ యొక్క ఆధారానికి సంబంధించి చూస్తే కనుక ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఆచూకీ అనేటటువంటి దానికి సంబంధించి ఒక క్లూ కూడా దొరకని పరిస్థితి. అయితే కుక్క బ్రతికి ఉంటే ఏదైనా అవకాశం దొరికేదా, పాప ఆచూకీ కనుగొనటానికనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. చిన్నారి జ్ఞానేశ్వరితో సన్నిహితంగా ఉండేటటువంటి తన పెంపుడు కుక్కకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో కూడా సంబంధించి ఈ పెంపుడు కుక్క బ్రతికి ఉన్నంత కాలం కూడా ఆ పెంపుడు కుక్క ద్వారా ఏదైనా సమాచారం తెలుస్తుందేమో అనేటటువంటి ఒక అభిప్రాయంకి వచ్చారు పోలీసులు కావచ్చు, దర్యాప్తు అధికారులు అందరూ కూడా. అయితే పెంపుడు కుక్క అనుకోకుండా పాప పైన దిగులుతో చనిపోయింది అనేటటువంటిది వాదన ఉంది. అనారోగ్యంతో ఏదైతే కొన్ని విటమిన్స్ లోపంతో అది చనిపోయింది అనేటటువంటిది వైద్య నిపుణులు చెప్తున్నారు. పోస్ట్ మార్టం కూడా చేసినటువంటి వైద్య నిపుణులు. ఇక కుక్క కూడా అయితే ఇందులో ఒక క్లూ అనేటటువంటిది చాలా దగ్గరగా వచ్చింది దర్యాప్తుకు. పాప జాడ తెలుసుకోవచ్చు అనేటటువంటి ఆశాభావం కలిగించినటువంటిది ఒక మెయిన్ రోడ్డు, అంటే సిహెచ్ అగ్రహారానికి సంబంధించి, అంటే ఆ పామాయిల్ తోట ఏదైతే నివాసం ఉందో చిన్నారి జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు నివసించేటటువంటి నివాసం, ఆ నివాసానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో, ఒక జంక్షన్లో సీసీ కెమెరాలు పాప అదృశ్యమైనటువంటి కొన్ని గంటల తర్వాత పెంపుడు కుక్క ఆ వైపుకి వచ్చి ఆ మెయిన్ రోడ్లోనే కొంత దూరం వెళ్ళినట్టు కూడా దృశ్యాల్లో బంధించబడినటువంటి పరిస్థితి ఉంది, సీసీ కెమెరాల్లో చూసినటువంటి పరిస్థితి. దీంతో ఆ కుక్క ఎటు వెళుతుందో చూస్తే డెఫినెట్గా కొంత సమాచారం లభించే అవకాశం ఉంటుంది అనే ఒక అభిప్రాయానికి పోలీసులు వచ్చారు. అయితే ఆ కుక్క కొంత దూరం వెళ్ళి మరలా వెనుదిరిగి రావడం అనేటటువంటిది దర్యాప్తు అధికారులను నిరాశపరిచినటువంటి పరిస్థితి. దీంతో ఇక ఆ కుక్క కూడా లేకపోవడంతో ఇక పాప ఆచూకీ ఎలా తేలాలి అనేటటువంటిది కూడా కొంత అయోమయ పరిస్థితిలో ఉన్నటువంటి తీరు ఉంది. మొత్తం మీద పోలీసులు అయితే మాత్రం దాదాపుగా జూన్ 6వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా తమ ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాల్లో లోపం ఏమైనా ఉందా అనే ఆరోపణలు ఉంటే కనుక డెఫినెట్గా ఉన్నతాధికారులు కూడా దీనిపైన చొరవ తీసుకొని ముందుకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి నికాసైనటువంటి అధికారులను ఈ యొక్క బృందాల్లోకి ఉంచితే కనుక డెఫినెట్గా కొంత ఏదో ఒక క్లూ దొరికే అవకాశం అయితే కనిపిస్తున్నటువంటి తీరు ఉంది. మొత్తం మీద తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. పై అధికారుల నుంచి యొక్క దర్యాప్తు అధికారులకు ఆదేశాలు వస్తున్నాయి. వివిధ కోణాల్లో పాప ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తున్నటువంటి